ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పిన కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం నుంచి జరిగిన కార్యక్రమంలో తెనాలి టీడీపీ ఇన్ఛార్జి అట్లాగే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 13 నుంచి 17 మంది దాకా కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి వారి సమస్యలను అర్జీల రూపంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తెలియజేశారు. వారి సమస్యలన్నీ కూడా ఆయన విని వాటికి పరిష్కారానికి కూడా హామీ అయితే ఇచ్చారు. మొత్తంగా ఏ సమస్యల మీద ఎవరెవరు ఫిర్యాదు చేశారు, ఎటువంటి అర్జీలు ఇచ్చారు, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు అనేది కూడా కార్యక్రమానికి సంబంధించి ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎప్పుడు పెట్టారు? పెడితే వస్తుంది అండి. ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు పెట్టండి, పెట్టినప్పుడు వస్తుంది. ఓకే, మీరు కొత్తగా అక్కడ సెక్రటరీకి మీ ఏరియా చూసుకొని ఆన్లైన్ ఎప్పుడు ఓపెన్ అయితే తెలుసుకొని అక్కడ పెట్టండి. మేము కూడా అక్కడ రిఫర్ చేస్తాం. అయ్యే పిక్చర్ నీకు గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తాము, వెళ్ళి చూపించుకో. ఏంటి ప్రైవేట్ హాస్పిటల్లో నీకు ఆపరేషన్ చేయాలంటే అసెస్మెంట్ అవన్నీ తీసుకురండి, నేను సీఎం గారికి పెడతాను. తీసుకొని ఆ లిస్ట్ పట్టరండి. డాక్టర్ గారు 2 లక్షలు అయితే అన్నాడు కదా, ఎందుకు అయింది ఏంటనేది అన్ని రాసిస్తాడు. పట్టరండి. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ అనేది పార్టీ పరంగా చేయమని చెప్పి కోరటంలో ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఈ గ్రీవెన్స్ సెల్ని కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 13 వివిధ అంశాలపై పెన్షన్లు, రోడ్లు, అదేవిధంగా హౌసింగ్, వీటిలన్నిటి మీద వాళ్ళు గ్రీవెన్స్ సెల్లో ఇవ్వటం జరిగింది. వీటిలన్నిటిని కూడా సంబంధిత శాఖలకి పార్టీ తరఫు నుంచి వాళ్ళకి పంపిస్తాము. ఈ ఇమీడియట్గా చేయాల్సినవి 1-2 ఉన్నాయి. ఇందులో మానిటరీ, నాన్ మానిటరీ ఇమీడియట్గా అటెండ్ అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత మాది. మానిటరీ ఇష్యూస్ డిపెండ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్. అంటే హౌసింగ్ అంటే హౌసింగ్ శాంక్షన్ చేయించడం, రోడ్స్ అంటే వాటికి ఎస్టిమేషన్ వేయమని చెప్పి ఎలకేషన్ చేసే విధంగా ఇక్కడున్న మంత్రి గారికి, అదేవిధంగా సంబంధిత అధికారులకి వీళ్ళందరికీ కూడా పంపిస్తాం. మిగతాది పెన్షన్స్ అంటే ఎప్పుడైతే కొత్త పెన్షన్స్ చాలా వస్తున్నాయి, ఆ పెన్షన్స్ ఎప్పుడైతే కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్ వస్తుందో ఆ ఏరియాలో మేము కూడా ఆ సెక్రటేరియట్స్కి పంపిస్తాం. మా దగ్గర కొన్ని కాపీస్ పెట్టుకొని అవి ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే ఎప్పుడు ఓపెన్ అయిందో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా స్వయంగా ఇంకో అప్లికేషన్ పెట్టుకునేలాగా చేయమని చెప్పి మేము ఎవరైతే రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారో మాకు పెన్షన్ లేదని వాళ్ళకి చెప్తున్నాం. మా దగ్గర నుంచి కూడా ఆ సంబంధిత సెక్రటేరియట్కి, ఆ ఏరియా సెక్రటేరియట్కి మేము పంపిస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కూడా రాకూడదని చెప్పి సమస్యలు లేని ఆంధ్ర రాష్ట్రంగా ఆవిష్కరించబడాలని
ఈనాటి కూటమి నాయకత్వం అహర్నిశలు కూడా ప్రజల దగ్గరికి పాలన, అంతేకాకుండా ప్రజల సమస్యల్ని, ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పట్ల ఎట్లా స్పందించాలి అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎక్కడికక్కడ ప్రతి శుక్రవారం నాడు ఈ యొక్క గ్రీవెన్స్ సెల్స్ని పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి లేకపోతే ప్రజలతో సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క ధ్యేయం. ఆ ధ్యేయానికి తగ్గట్టుగా అందరూ కూడా స్పందించి నాయకత్వం అంతా కూడా సమస్యలను పరిష్కరించేదానికై ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి గ్రీవెన్స్ కార్యక్రమంలో ఏవైతే అర్జీలు వచ్చాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు చేపడతామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే తెలియజేశారు. 13 దాకా అర్జీలు వచ్చాయి. వాటిని ఆయా విభాగాల అధికారులు కానివ్వండి వాటితో మాట్లాడి కూడా వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పి ఆయన తెలియజేశారు. ప్రతి శుక్రవారం కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఆయన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వం పేద వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చూడాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి టీడీపీ కార్యాలయానికి సాయంత్రం నుండి వచ్చి స్వయంగా అర్జీలు అయితే అందజేశారు. వారి సమస్యలన్నీ కూడా ఆయన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా విని వారందరికీ కూడా ఒక భరోసా అయితే కల్పించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.